నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లాలో విశిష్టంగా నిర్వహించే రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కోటమిట్టలోని అమీనియా మసీదులో మత పెద్దలు 12 బిందెలలో సాంప్రదాయబద్ధంగా గంధం కలిపి ప్రత్యేక పూజలు చేశారు. బారా షాహిద్ దర్గాలోని ఈద్గాలు బారా షాహిదుల వీరత్వం మహిత్యంపై ఫకీర్లు గానం చేస్తూ సాహస కృత్యాలు ప్రదర్శించారు. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బారా షాహిద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ఈ గంధ మహోత్సవానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణకి, అజీజ్కు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. అల్లా దయతో నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని నారాయణ ప్రార్థించారు. గంధోత్సవానికి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బారా షాహిద్ వద్ద గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక పంచాయతీలోని మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కస్తూరయ్య యాదవ్, నాగార్జున సమక్షంలో సచివాలయం, రైతు సేవా కేంద్రం గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, గిరినాయుడు గోపాల్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, సుబ్బయ్య, వివిధ శాఖల మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కూడా చాలా దృష్టి పెట్టచ్చు. 40 రూపాయలు కాదు మా అట్ట ఫోన్ కొద్దిగా వెనక్కి కొద్దిగా సైడ్కి అందరూ భవనాలను ప్రజాసేవ కేంద్రాలుగా ప్రారంభించినటువంటి మన గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన వైఎస్ఆర్సీపీలో అంతా డబ్బు నోడిదే రాజ్యం. మనతో ఎవరు మాట్లాడరు. మనం పోవాలంటే వాళ్ళ కాడ చేయిలు కట్టుకోవాలా. ఎందుకు కట్టుకోవాలమ్మా? మనకు అవసరం ఏందమ్మా? మనం 80% ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో. 85% ఉన్నాం మన ఓటింగ్. వాళ్ళది ఉన్నది 15%. అయినప్పటికీ మనం ఇంకా కూడా బానిసలుగా చూసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ బానిసత్వం మార్చాలా. ఎవరో పెద్ద కుటుంబాలు చేస్తే ఎమ్మెల్యే గెలిచేవాడు. ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి రాజకీయం. ఈ రోజు మొట్టమొదట పెద్ద కుటుంబాలేమి తెలుగుదేశం పార్టీకి చేయలా. చేసింది పేదవాళ్లే. ఈ రోజు నేను గెలిచారంటే పేదవాళ్ళ దయ. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మధ్యతరగతి రెడ్లు అని చెప్పి నేను ధైర్యం ఎక్కడన్నా చెప్తా. పెద్ద రెడ్లు నా చేయలా, మధ్యతరగతి రెడ్లు నా చేశారు. వాళ్ళ దైవాలు నేను గెలిచానని తెలియజేస్తున్నా. కాబట్టి ఈ చైతన్యం ఇదే విధంగా ఉండాలి. ఈరోజు సునీల్ కుమార్ కావచ్చు, ఇంకా 5 సంవత్సరాలు ఇంకోరు కావచ్చు. ఎవరైతే మీ ఊరికి వస్తారో, ఎవరైతే మీ సమస్యలు తెలుసుకుంటారో, ఎవరైతే మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతారో అటువంటి నాయకుడు మీకు కావాలా. అంతేగాని మిమ్మల్ని చూసి మొహం తిప్పుకొని, మిమ్మల్ని చూసి కారులో దిక్కుండా ఏదో ఒక పెద్దాన్ని వచ్చి వెనకాల చేయగట్టుకుని అటు ఇటు పోతా ఉంటే మీరందరూ వెనకాల ఏదో పాలేరులాగా జిందాబాద్ కొట్టేటువంటి వ్యవస్థ మనకు వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే రద్దు చేశాడు. అంటే 5 రూపాయలకి భోజనం పెడతారమ్మా. బ్రహ్మాండ భోజనం పెడతారు. అది పెట్టకుండా తినేది మనమే కదమ్మా. 5 రూపాయలు భోజనం తినేది ఎవరు? మనమే కదా, పేదవాళ్ళమే కదా, కోడేశ్వరు తిండ కదా. అది మొత్తం రద్దు చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఆగస్టు 15 నుండి మళ్ళీ అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడమ్మా. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయమ్మా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అన్ని పేదవాళ్ళ పథకాలు, చంద్రన్న బీమా, మనిషి చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం మనం, 20 లక్షలు. అలాగే యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తుంది. తల్లారా, త్వరలోనే తల్లి ఉచిత బస్సు ప్రయాణం మీకు అందరికి కూడా మహిళలకి గుర్తుపెట్టుకోండి అమ్మా. త్వరలోనే అది కూడా ఆలోచిస్తున్నాడు బాబు గారు, ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తల్లారా, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ అకౌంట్ వేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. తల్లారా, చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో ఎలక్షన్ లో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మన పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు, ధీరుడు, మనకి ఆపద సమయంలో చంద్రబాబు నాయుడు గారు మత్తించినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉన్నారు, ఇబ్బంది లేదు. అంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మోడీ గారు అంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లారా, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. నేనేం చెప్తున్నానమ్మా, మీరు మీ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాగార్జున చెప్పాడు. ముఖ్యంగా శ్మశానం విషయాన్ని ఎంఆర్ఓ గారికి ఎండార్జ్ చేస్తున్నాను. ఖచ్చితంగా శ్మశానం విషయంలో ఎంఆర్ఓ గారు వాళ్ళ శ్మశానాన్ని తీసేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. అట్లాగే చెరువు కూడా చెప్పారు. ఆల్రెడీ మీ చెరువుకి 5 లక్షలు శాంక్షన్ ఇచ్చున్నాను, దాని ముందు ప్రారంభించండి. మళ్ళీ ఇంకా 5 లక్షలు కూడా పెట్టాను. 10 లక్షల ముందు చెరువు కట్ట జాగ్రత్త చేసుకోండి. మళ్ళీ వరద వస్తే మాత్రం ఇబ్బంది అయ్యే కార్యక్రమం చెప్పి తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళు ఇక్కడ ఇది పూడ్చి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పానమ్మా. మాట చెప్పిన మాట వాస్తవమే, కానీ ఎలక్షన్ కూడా ఇచ్చిందమ్మా, అందువల్ల చేయలేకపోయినా ఈసారి ఖచ్చితంగా అది పూడిపిస్తా. ఎవరైతే ఎక్కడైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే సిమెంట్ రోడ్డు చెప్పాడు నాగార్జున, స్కూల్ దగ్గర నుంచి అది ఖచ్చితంగా కొద్దిగా లేట్ అవుతుంది. అరిసాడు, అరిస్తే 1 రోజుల్లో చంపేశారు. ఇదేనమ్మా వాడు ఎస్సీ. ఇది చెప్తాను తల్లి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్సీలని మొత్తం మనోళ్ళు చంపారమ్మా. అలాగే తల్లి మీకు తెలుసు, మన పేద విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరన్నా ఫారెన్ పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 20 లక్షలు అవసరం 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేవాడమ్మా. ఆయన వచ్చి మొత్తం తీసేసి అంబేద్కర్ గారి పేరు మార్చేసి ఈయన పేరు పెట్టుకున్నాడు. ఏమా అంబేద్కర్ కన్నా గొప్పడమ్మా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి తల్లారా, మన నాయకుడు మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నామా పేదవాళ్ళకి. అలాగే తల్లి మనకి డిగ్రీ చదివిన వాళ్ళు, అలాగే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ పరీక్షలకి ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాద్ లో విజయవాడలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా తెరిచాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇతను మొత్తం ఆయన రద్దు చేశాడమ్మా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీరందరూ కూడా గమ్మనే ఉంటూ ఎలక్షన్ లో మీరు ఏం చేయాలో చేసి చూపించేస్తారులారా. మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి దయ వల్ల నేను కూడా మరొకసారి శాసనసభ్యుడిని అయ్యాను తల్లి. అయితే ఇప్పుడు పని చేయాలంటే డబ్బులు కావాలంటే రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ముంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎక్కడ అప్పు తెచ్చాడో తెలియదు, ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో తెలియదు మనకి, ఎవరికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో. మొత్తం ఐఏఎస్ అధికారులు కీలు బొమ్మలాగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సర్వెంట్ లాగా మారిపోయి మొత్తం డబ్బంతా ఆయన ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి వీళ్లే పంచుకున్నారమ్మా మొత్తం డబ్బంతా. ఇక్కడికి వచ్చే లోపలికి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో దుస్తులు అందజేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక మంది పేదలకు వస్త్రాలు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా డాక్టర్ రోహిణి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి, విష్ణువందన, లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి దీన్ని శ్రాద్ధము అన్నారు. అంతేగాని ఏం చెడు పదాలు కాదు. తత్ దినము పాత్ర ఆయనకు అసలు కోరికలు లేవు. పోయినారు మరలా తిరిగి అదే జ్యేష్ఠ షష్ఠి సుధీర వాళ్ళ హస్బెండ్ కేఆర్ రెడ్డి గారు ఈరోజు మనకు 50 బెడ్షీట్లు డొనేట్ చేయడం జరిగింది. వారికి మా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సందర్భంగా ఎన్నర్వీలు ఆంధ్ర మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఉభయం ఉంది. ఆ ఉభయం సందర్భంగా పేదలకు బెడ్షీట్లు చీరలు మేడం స్పాన్సర్గా మేడం దానం చేస్తున్నారు. ఈ మేడం మా ఎన్నర్వీలకి ఇది 2వ ప్రోగ్రాము. మొన్న మేము ఇన్స్టలేషన్ అయిన రోజు మేడం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈరోజు పేదలకి దుప్పట్లు దుప్పట్లు చీరలు ఇస్తున్నారు. అందరు వినియోగించుకొని ఈ సందర్భంగా మేడంకి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నర్వీల్ క్లబ్ ద్వారా గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో బెడ్షీట్లు చీరలు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ రోహిణి గారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి మహిళా మండలి నుంచి ఎన్నర్వీల్ క్లబ్ నుంచి డాక్టర్ రోహిణి గారి సహకారంతో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే తనూజ మేడం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా అక్కడ స్కాలర్షిప్స్ అయ్యంతా కూడా ఇచ్చింటారు. ఈరోజు బెడ్షీట్స్ శారీస్ అయ్యంతా కూడా ఇస్తుంటారు. డాక్టర్ రోహిణి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం ఈ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా కూడా ఈరోజు పోయాం మన డాక్టర్ గారు వాళ్ళది, జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వాళ్ళది. ఈ శుభ సందర్భమున మన ఆంధ్ర మహిళా మండలి అండ్ ఎన్నర్వీల్ క్లబ్ ఇద్దరు కలిసి పేదలకు దుప్పట్లు, ఇక్కడ భజన చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి చీరలు కూడా అందజేస్తున్నారు. ఏమంటే రాబోయేది చలికాలం, ఇప్పుడు వాళ్ళు పడితే చలికాలం, సో దుప్పట్లు దానికి ఉపయోగపడతాయి. అట్టే చీరలు కూడా వాళ్ళకి ఉపయోగపడతాయని ఇది చేశారు. ఈ సంవత్సరం ఎన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్గా మన అన్వేష్ పిల్లల హాస్పిటల్ డాక్టర్ గారు తనూజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 103 మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మురుగు కాలువల్లో పూడికతీత పనులకు మాత్రమే ఈ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పరిపాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన భూగర్భ డ్రైనేజ్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్లు అయి ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్లు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి. నీళ్లు కాసుకొని చల్లార్చి మన పిడుగురాళ్ళలో కూడా అదే చెప్పొచ్చాను.
మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. దానికి 2014-19లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం. అది స్పెసిఫిక్ గా దీనికోసమే. ఆ ప్రాజెక్టు మూలపడిపోయింది. దాంట్లో 240 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. మనం June 30కి డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ప్రస్తుతం 1 month ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళా దాన్ని ఒక 2 years ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్ట్ కానొస్తే 57 మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ 100% మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. కీర్తిశేషులు వాసిలి అంకేశ్వరరావు జ్ఞాపకార్థం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసిలి ప్రవీణ్, 16వ వార్డు మాజీ కౌన్సిలర్ వాసిలి పావని, వాసిలి గిరిజమ్మ, ప్రసూనమ్మ, సుకన్య, సుధీర్ రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి అట్నే చేస్తాను నేను. ఏంటంటే దేవుడు అంటే చూసి లైట్లు ఎక్కువ వస్తుంది. నేను హాస్పిటల్ మొత్తం ఒకటే వీడియో అప్పుడే ఫాస్ట్ పంపించాను. మధ్యలోకి వచ్చాను. మీరు కొంచెం వెనక్కి నువ్వు ఓకే. ఈరోజు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో తూర్పు వీధికి చెందినటువంటి వాసిలి అంకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శీలం నారాయణ మరియు యామిని అనే దివ్యాంగులకు 2 ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అంకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి, దివ్యాంగులకు ఏదైనా చేయాలని చెప్పి మా రెడ్ సంస్థని సంప్రదించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు. మేము ఇట్లా ట్రైసైకిల్స్ అవసరం ఉన్నాయన్నా, ఇద్దరికి అవసరం ఉన్నాయని చెప్పంగానే వారు స్పందించి వారు మంచి హృదయంతో మా దివ్యాంగులకి సహాయ సహకారాలు అందించారు. మున్ముందు కూడా వారు ఇటువంటి సహాయ సహకారాలు ఎంతోమందికి అందించాలని చెప్పి వారి కుటుంబం ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, వారి కుటుంబానికి కూడా మేము మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ సమీపంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల చుట్టుపక్కల చికెన్ వ్యర్థాలు పడవేయటం, పందులు స్వైర విహారంతో విద్యార్థినీలు అనారోగ్యానికి గురవుతున్నామని అధికారులు స్పందించాలని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సుమారు 300 మందికి పైగా విద్యార్థినులు ఉన్నామని, చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో తరచూ వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు. తమ పాఠశాల ఆవరణం చాలా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుకుంటున్నామని, పాఠశాల చుట్టూ కొంతమంది వ్యక్తులు చికెన్ వ్యర్థాలు పారవేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు. చుట్టుపక్కల అపరిశుభ్రమైన వాతావరణంతో నిత్యం రోగాల బారిన పడుతున్నామని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల యాజమాన్యం విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను సుమారుగా 15 సంవత్సరాల నుంచి. తర్వాత మా స్కూల్ వాతావరణం కానీ, స్కూల్ క్యాంపస్ కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ అలాగే మేము పిల్లలందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటాము. అండ్ మాకు ఒక ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. మా కాంపౌండ్ అవతల చాలా చెత్త పేరుకుపోయి ఉంది. గాంధీనగర్ వాసులు కానీ, లేదంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు, చెత్త మొత్తం తీసుకొని వచ్చి మా కాంపౌండ్ అవతల వేసేస్తున్నారు. ఆ వాసనకి మేము తట్టుకోలేకపోతున్నాము. దానివల్ల దోమలు, పురుగులు, పాములు లాంటివి స్కూల్ ప్రాంగణంలోకి వస్తున్నాయి. చాలా బాధగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. మాకు ఏదైనా చిన్న సహాయం అందించగలరని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, స్కూలు లోపల ఉన్నటువంటి చెత్త అంతా మేము ఒక దగ్గర వేసి పెడుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకెళ్ళాలి అని చెప్తున్నారన్నమాట. కానీ మేము వాటిని బయట వేసేసేయాలి. బయట వేసిన ప్రతిసారి మీరు బయట వేయకండి, మీ స్కూల్లోనే ఉంచండి, మేమే వచ్చి తీసుకెళ్తాము అని చెప్తున్నారు. కానీ అవి తీసుకెళ్ళట్లేదు. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం దయచేసి ఈ విషయాన్ని గమనించి, తర్వాత చనిపోయినటువంటి కుక్కలు కానీ, కోడి బొచ్చు కానీ, మేకలు కానీ, ఇవన్నీ ఏవైనా చనిపోయినా కానీ మా స్కూల్ అవతలే వేసేస్తున్నారు. కాంపౌండ్ అవతల చాలా దుర్వాసన వస్తుంది మాకు.
కొంచెం ఈ సమస్యని మాకు ఎలాగైనా పరిష్కరించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గూడూరులోని హిందీ గురుకుల పాఠశాలలో నేను హిందీ ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్ ప్రాంగణం చాలా బాగుంటుంది. ప్రెమిసెస్ ఎప్పుడు చాలా క్లీన్గా పెట్టుకుంటాము. పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మేమైతే చాలా బాగా పెట్టుకుంటాము ఇక్కడ. కాకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ఆవరణంలో చచ్చిపోయిన మూగజీవాలను తీసుకొచ్చి వేసేయడము, కోడిబొచ్చుని, చుట్టూరు పందులు తిరిగేది ఎక్కువైపోయింది. వాటన్నిటి వల్ల మేము ఎంత క్లీన్గా పెట్టుకున్నా పిల్లలకి రకరకాల వ్యాధులు వ్యాపించడం అయితే ఈ దుర్వాసన వల్ల వాళ్ళకి ఎప్పుడు సివియర్గా మేము ఎంత బాగా చెకప్లు చేసినా, ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్లు అవి పెట్టుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం గమనించాము. దానికి ఎవరికి అభ్యర్థించుకోవాలో తెలియక ఇలాగా ప్రెస్కి మేము చెప్పుకుంటున్నాము, ఆ బాధని విన్నపించుకుంటున్నాము. ప్రత్యేకమైన అధికారులు ఎవరైనా సరే దీని గురించి పట్టించుకొని పిల్లలకి మంచి జరిగేలా చూస్తారని మేము ఆశిస్తున్నాం. గూడూరు గాంధీనగర్ మినీ గురుకుల పాఠశాల నేను చదువుతున్నాను. స్కూల్ క్యాంపస్ మొత్తం బాగుంటుంది. స్కూల్ అవతల కుక్కలు, పందులు, కోడిబొచ్చు స్కూలు పక్కన స్కూల్ అవతల నుంచి పడేస్తున్నారు. దానివల్ల మాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానివల్ల దోమలు వచ్చి మమ్మల్ని కుడుతున్నాయి. దానివల్ల మాకు బాగాలేకుండా వస్తుంది. అందుకని మా పైన దయ ఉంచి అవన్నీ తీపించి కోరుతున్నాను. నా పేరు కే స్వప్న. నేను 7వ తరగతి చదువుతున్నాను. మినీ గురుకులం గూడూరు గాంధీనగర్. మా స్కూల్ మొత్తం బాగుంటుంది, హెల్త్గా బాగా ఉంటుంది. మా గోడ అవతల పక్కంతా బ్యాడ్ స్మెల్, కోడిబొచ్చు కానీ మేకలు అవన్నీ పందులు అవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ తిరుగుతూ ఉంటే అవి మాకు నచ్చటం లేదు. బ్యాడ్ స్మెల్గా వస్తుంది. మాకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది. హెల్త్ బాగా చేసేదానికి చేయండి సార్. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద స్కూలు మరియు కాలేజీల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళుతున్న వాహనాలకు అపరాధ రుసుము విధించారు. గూడూరు పట్టణంలోని సగంపేట సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ వాహనాల తనిఖీ నిర్వహించారు. పలు స్కూళ్లు మరియు కాలేజ్ వాహనాల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళుతున్న వాటికి అపరాధ రుసుము విధించారు. ఎంవిఐ జకీర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రుల వాహనాల సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. గూడూరు పట్టణంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలాగే నిలబెట్టి కానీ ఇలాంటి వాహనాలు తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లలను కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా, అలాగే మన స్కూల్ పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 2 రోజుల కిందట గూడూరులో రౌడీ షీటర్ ఒక విద్యార్థిని బలవంతంగా ఆటోలో తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలిపారు. ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి జరిగిన ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు గూడూరు పట్టణంలో నిన్న కాకమున్న ఒక మహిళా విద్యార్థిని బెదిరించి ఆటో ఎక్కించుకొని గాంధీనగర్ శివారు ప్రాంతంలో ఒక రౌడీ షెట్
డాక్టర్ వినయ్ అనేటువంటి వ్యక్తి, అశోక్ నగర్ సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అమ్మాయి మీద కత్తితో చూపించి దాడి చేసిన ఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఆ అమ్మాయిని కత్తిని చూపించి బెదిరించి రేప్ చేసిన పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో చూస్తాం. అదేవిధంగా వారం రోజుల క్రితం బాలయ్యపల్లిలో 8వ తరగతి విద్యార్థి అమ్మాయిని కూడా ఈరోజు మా మహిళని కూడా చూడకుండా మైనర్ అయినా అమ్మాయిని చూడకుండా ఈరోజు మా మొత్తం మాది ఈరోజు చెలరేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే విజయనగరం, అంతకుముందు చూస్తే గుంటూరు రమ్య, ఈ విధంగా మహిళల పట్ల మహిళా విద్యార్థులకి అనేక రకాలుగా కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే ఇప్పుడు కొంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ కొంతమంది నిర్మాణంగా వాళ్ళు అనేక రకాలుగా రేపు చేసి చంపేసిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడైనా కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ అనితా గారు కూడా ఇటువంటి వాటి మీద వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇటువంటి వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెంటనే ఇటువంటి దాడులు కూడా ఖండించకుండా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్ అయినా అదేవిధంగా అమ్మాయిలు మిస్ అయినా వీటి మీద తక్షణం ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం చెప్పాడు. ఈరోజు వాళ్ళే అధికార పక్షం అయ్యారు. మీరు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారు అమ్మాయిల మీద జరిగే దాడులను కూడా వెంటనే మీరే ఖండించాలి. ఖండించి వాళ్ళకి కఠిన శిక్షలు కూడా మీరు వేయాలని చెప్పి కూడా ఈరోజు చూస్తున్నాం. కొత్త రౌడీ షీట్ని ఈరోజు మనం పబ్లిక్గా స్వచ్ఛందంగా తిరగదీస్తున్నాం. కాబట్టి ఈరోజు అమ్మాయిల మీద అనేక రకాల లైంగిక దాడులు అనేక మానసికంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు చెప్తున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు చెప్తున్నాం. టీచర్లే విద్యార్థులు లైంగిక దాడులు చేస్తున్నట్టే ఎంత దుర్మార్గం పరిస్థితులు ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యాంటీ ర్యాగింగ్ సెల్ పెట్టాలి, అదే విద్యార్థులు రక్షణ పెట్టాలి, అదే బాక్స్ పెట్టాలి. వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా ఆ బాక్స్లో డ్రాప్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణాల్లో కానీ హాస్పిటల్స్ మన గూడూరులో జరిగిన మహిళ మీద చేసిన దాడిని కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ దాడులన్నింటినీ కూడా శ్రమించి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లు వచ్చి మన కాడికి వచ్చిన రోజు ధర్నా అనేది చేస్తున్నాం. ఒక ప్రతి మహిళ కూడా స్కూల్ పోవడానికి కాలేజీలో పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న కూడా మన ఊరిలో జరిగింది. ఒక మహిళ కాలేజీ పోయే మహిళ ఆటో ఎక్కిపోతే అమ్మాయిని రేప్ చేసి బెదిరించడం జరిగింది. అమ్మాయిని కత్తిరి పెట్టి హింసించడం జరిగింది. అలాంటి మహిళలు ఈరోజు ఒక కాలేజీ పోవాలన్నా కూడా భయపడుతున్నారు. బస్సులో మనకు లేదు, స్టాబిలిటీ లేదు. ఒక ఆటో ఎక్కి విద్యా సంస్థలు పోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి రేప్ చేసి ఇలా రౌడీ సెంటర్లో అమ్మాయిలు బెదిరిస్తున్నారు. ఇలాంటివన్నీ ఖండించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇలాంటివన్నీ ప్రభావం సరిపోతారని గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కాటంరెడ్డి శేషిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిత్య మంగళదాయకాయ నిత్య మంగళం సచిదానంద సద్గురు సాయి సాయి జయ జయ సాయి ఓం జయ జయ సాయి సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.